ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. హోలీ పండుగకు ముందు ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్. ప్రభుత్వం సంచలన నిర్ణయం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. నేను చివరి వరకు చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ముందుగానే అందించడం జరుగుతుంది. అదే లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా ఎవరికైతే తెలిపోదామండి. మనం భారీ గుడ్ న్యూస్ అండి. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఉద్దేశించి మార్చి 5వ తేదీన డిఏ పెంచనున్నట్లు వార్తలు అయితే వస్తున్నాయి. అంటే రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఉద్యోగాలు చేస్తారు కాబట్టి ఇలాంటి డిఏ ఎంత ఇవ్వబోతున్నారని తెలుసుకోవచ్చు అనమాట. చివరకు చూడండి, కేంద్ర కేబినెట్ సమావేశం మార్చి 5వ తేదీన బుధవారం జరగనున్నట్లు తెలుస్తుంది. గత కొన్ని సంవత్సరాలుగా హోలీకి ముందు డిఏ పెంపుదల జరుగుతూ వస్తుంది. ఈ నేపథ్యంలో 7వ వేతన సంఘం కమిషన్ ప్రకారం డిఏ సంవత్సరానికి 2 సార్లు పెరుగుతుంది. అందులో మొదటిది జనవరి 1వ తేదీన, రెండవది జూలై 1వ తేదీన 2 డిఏలు అయితే పెంపు అయితే ఉంటుంది. అయితే నేపథ్యంలో జనవరి 1వ తేదీన డిఏ పెంపు, మార్చి 5వ తేదీన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతోనే ఉంది. వార్తలు వస్తున్నాయి. ఇక అయితే అధికార వర్గాల నుంచి వస్తున్న సంకేతాల ప్రకారం సమాచారం చూసినట్లయితే ప్రస్తుతం డిఏ పెంపు పైన అంచనా ప్రారంభమై డిఏ ఎంత పెరగవచ్చు. అయితే డిఏ అనేది 3 నుంచి 4% వరకు ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఎంట్రీ లెవెల్ ఉద్యోగులకు డిఏ వల్ల ఎంత వేతనం పెరుగుతుందో చూద్దాం ఒకసారి. బేసిక్ వేతనం అనేది 18,000 ఉన్నట్లయితే మొత్తం జీతంలో 30,000 వరకు ఉండే అవకాశం ఉంటుంది. అలాంటి సమయంలో 3% డిఏ పెరిగితే రూ. 540 అనగా జీతం పెరుగుతుంది. ఒకవేళ 4% పెరిగితే రూ. 720 జీతం అయితే పెరుగుతుంది. గతంలో డిఏ పెరిగింది కదా. గత మార్చి నెల 2024లో డిఏ 4% పెరిగింది. అక్టోబర్ నెలలో కూడా 3% డిఏ పెంచిండు. దాని తర్వాత 2025లో నెలలో 3-4% వరకు డిఏ పెరిగే అవకాశం ఉందని ఉద్యోగ సంఘాలు అయితే అంచనా వేస్తున్నారనమాట. సో మొత్తం మీద అయితే గుడ్ న్యూస్ అయితే వినబోతున్నట్లు